అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో హెల్తీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని మనం గోధుమ పిండితో 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు టేస్టీగా ఉండాలి, అలాగే ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. చూడండి జ్యూసీగా ఎంత బావుందో. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 కప్పుల వరకి పాలు పోసుకోవాలి. పాలు ఇలా పొంగు వస్తున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకి మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్‌నైనా 1 స్పూన్ వరకి వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం వేసుకున్న మిల్క్ పౌడర్ మొత్తం పాలల్లో కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 2, 3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయని ఇలా సగం చెక్క కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నిమ్మకాయని పూర్తిగా కాకుండా 4, 5 చుక్కల వరకి డ్రాప్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. నిమ్మరసం వేసిన తర్వాత పాలు మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలుగా విరిగిపోతాయండి. చూడండి ఇలా పాలు మొత్తం ఎగిరిపోయి ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా పాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోకి పాలు తీసుకున్న కప్పుతో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా పంచదారని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పంచదార మొత్తం ఈ కోవాలో కలిసే విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పంచదార కరిగే కొద్దీ పాలకోవా కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇప్పుడు దీన్ని పక్కన చల్లారబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను చపాతీ పిండిని ముందే కలిపి పక్కన పెట్టుకున్నానండి. సాల్ట్ వేయకుండా గోధుమ పిండిని కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఓ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మనం చపాతీ రోల్ చేసుకునే కర్రతో రోల్ చేసుకోవాలండి. అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా బాక్స్ మూతను కానీ, క్యారీ మూతను కానీ ఈ విధంగా తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్‌లో చేసి తీసుకోవాలి. ఈ మందంలో ఉంటే సరిపోతుందండి. ఎక్కువ మందము అవసరం లేదు. అలాగని ఎక్కువ పలుచగా కూడా అవసరం లేదు. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువవుతుందని చెప్పేసి ఫాస్ట్‌గా చెప్పేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న సీడ్స్‌ని ఇలా వేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 వైపులా బాగా కాల్చి తీసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఆయిల్ పీల్చకుండా ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి. మీరు కావాలంటే దీనిపైన షుగర్ సిరప్‌ని కూడా వేసుకోవచ్చండి. మరీ ఎక్కువ స్వీట్‌నెస్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇలా చేసుకుంటే బావుంటుంది. అంతేనండి స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి.